మొన్నటి నుంచి కూడా నేను అంటుంది ఒకటేనండి. ఉమ్, ఇప్పుడు ఒక ఎగ్జిబ్యూటర్కి ఎవరో కూడా వ్యతిరేక కాదు, ఒక డిస్ట్రిబ్యూటర్కి వ్యతిరేక కాదు, ఒక ప్రొడ్యూసర్ వ్యతిరేక కాదు. వీళ్ళ నలుగురు ఆడుతున్న ఒక ఒక బాధ్యత, ఈ నలుగురు ఆడుతున్న ఒక లీజ్ అనే పేరుతో పర్సంటేజ్ అయినా తెలంగాణ వీళ్ళ చేతుల్లో ఉండాలి, ఆంధ్ర వీళ్ళ చేతుల్లో ఉండాలని ప్రయత్నం చేశారు. కానీ ఆంధ్ర ఎగ్జిబ్యూటర్లు ఎప్పుడు కూడా వీళ్ళని రిజెక్ట్ చేశారు. ఆంధ్ర ఎగ్జిబ్యూటర్లు ఎప్పుడు కూడా, ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఓనర్ చేతుల్లో ఉన్నాయి, కొంత మాత్రమే లీజ్ ఓనర్ చేతుల్లో ఉన్నాయి. ఇక్కడ ఏమైపోయిందంటే మొత్తం తెలంగాణలో మొత్తం 90% ఆఫ్ ది మొత్తం టోటల్ గా వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉన్నాయి. బుకింగ్ అవ్వచ్చు, అది లీజ్ అవ్వచ్చు, రీమోడలింగ్ అవ్వచ్చు, అంటే గ్రౌండ్ లీజ్ అవ్వచ్చు. అది ఉండడం వల్ల మూడో వ్యక్తి ఎవరు ఎంటర్ అయ్యారు, వాళ్ళకి అకౌంట్స్ చెప్పట్లేదని, వాళ్ళు సినిమాలు డిస్ట్రిబ్యూషన్ ఇస్తుంటే వాళ్ళకి అసలు అకౌంట్లు ఇవ్వట్లేదని, డబ్బులు ఇవ్వట్లేదని, మాకు ఇప్పుడు 6 నెలలు సంవత్సరం కూడా డబ్బులు షేర్ అమౌంట్లు ఇవ్వట్లేదని ఆవేదనతో మా సినిమాని మేమే డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటామని మైత్రి వాళ్ళు వచ్చారు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, మన నాగవంశీ వాళ్ళు సేమ్ పొజిషన్ వాళ్ళు కూడా వచ్చారు. ఎందుకంటే సేమ్ పొజిషన్ వాళ్ళకి వచ్చిందని చెప్తున్నారు. ఇదేమి నేను అబద్ధం చెప్పేది ఏం లేదు దాంట్లో. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు అకౌంట్ చెప్పలేదండి, మాకు షేర్లు ఇవ్వట్లేదు, ఇవ్వలేనప్పుడు మేము ఎందుకు సినిమా ఇవ్వాలి, మేము అక్కడ వడ్డీ కట్టుకోవడం ఏంటి, అక్కడ అప్పులు కట్టుకోవడం ఏంటి, వీళ్ళకి సినిమాలు ఇవ్వడం ఏంటి, వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి మేము అనేది, వాళ్ళ వ్యాపారం కరెక్ట్ గా చేస్తుంటే మేము సినిమా ఇచ్చేవాళ్ళం అనేది దిల్ రాజు గారి మీద అభియోగం. సునీల్ గారి మీద వాళ్ళంతా ఒకటే అయిపోయారు. ఇక్కడ థియేటర్లు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అంటే ఉదాహరణకి మీరు ఇప్పుడు నటరాజ్ థియేటర్ కోసం చెప్తున్నారు ఏదో, నటరాజ్ థియేటర్ కూడా పచ్చని సంవత్సరం అనే సినిమా తీశారు ఆయన, హరిబాబు గారు అని, రిసార్ట్స్ అయి ఉన్నాయి ఆయనకి, వాళ్ళ బ్రదరే ఆయన కూడా వాళ్ళ బ్రదర్ కూడా ప్రొడ్యూసరే. అయితే వాళ్ళు సినిమా థియేటర్ ఏమండి, సినిమా థియేటర్ ఎవరికి ఇవ్వాలో కూడా వీళ్ళే చెప్తారా, టికెట్ రేటు పెంచాలో లేదో కూడా వీళ్ళే చెప్తారా, టికెట్ లో సినిమా జనాలు చూడాలో లేదో కూడా వీళ్ళే చెప్తారా. ఇప్పుడు ఇది చిరంజీవి గారు కూడా అర్థం చేసుకోవాలా, ఇది మొత్తం బాలయ్య బాబు అర్థం చేసుకోవాలా, ఇది మొత్తం టోటల్ హీరోలందరూ అర్థం చేసుకోవాలా, చరణ్ బాబు అర్థం చేసుకోవాలా. ఇది ఒక తెలంగాణలో నడుస్తున్న, అంటే ఒక మాఫియా కింద నడుస్తుందండి ఇది. నేనేమంటానంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా అర్థం చేసుకోవాలా. రేవంత్ రెడ్డి గారిది ఎక్కడికి వెళ్తుంది, మీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్తున్నా, ఆంధ్రాలో రేట్లు వచ్చాయి, తెలంగాణలో రేట్లు రాకుండా వీళ్ళు అడ్డుతున్నారు అనేది ఒక వార్త. అది నిజం అవ్వచ్చు, అబద్ధం కాకపోవచ్చు, అది ఇంటి పరిస్థితుల్లో రావద్దు అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, అంటే ఇటువంటి పాయింట్ ఆఫ్ టైంలో ఒక వ్యూవర్ గానో లేకపోతే ఒక సగటు సినిమా ప్రేక్షకుడు అడిగిన సందర్భం, లేకపోతే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఒక ఇద్దరు మాత్రమే డామినెన్స్ ఉందనుకున్నప్పుడు మిగిలిన ప్రొడ్యూసర్స్ కావచ్చు, మిగిలిన వాళ్ళు కావచ్చు, లీగల్ గా ఫైట్ చేసే అవకాశం ఉండదా అండి? అంటే ఇన్ హౌస్ లో బ్యాటిల్ చేసే అవకాశం లేదా? ధైర్యం లేదండి. 600 కోట్లు 400 కోట్లు పెట్టేసి ఇప్పుడు భయభ్రాంతులతో ప్రొడ్యూసర్లు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఎగ్జిబ్యూటర్ డబ్బు ఇవ్వకపోతే డిస్ట్రిబ్యూటర్ సినిమా చేయలేడు, డిస్ట్రిబ్యూటర్ డబ్బు ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ రిలీజ్ చేయలేడు, ప్రొడ్యూసర్ డబ్బు ఫైనాన్స్ ఇవ్వకపోతే రిలీజ్ అవ్వదు. అంటే ఇదంతా చైల్డ్ లింక్ అండి. ఇది నిజంగా సినిమా అని ఆ వీక్నెస్ వీళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు అలవాటు పడిపోయారు. ఇప్పుడు పెద్ద సినిమా వచ్చింది అనుకోండి, వీళ్ళకి ఓన్లీ మార్జిన్ మనీ నాకు తెలిసి ఒక 700 కోట్లు మిగులుతుంది. అలవాటు పడిపోయినప్పుడు వాళ్ళకి సినిమా డిస్ట్రిబ్యూషన్ వచ్చేది, వాళ్ళు ఆడిందే పాట వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండేది. ఇప్పుడు సినిమా డిస్ట్రిబ్యూషన్ లేవు. ఇప్పుడు సునీల్ లాంటి పెద్ద మనిషి, చాలా మంచివాడు అంటారు, చాలా అసలు ఎవరికి లేదంటారు, మరి ఆయన బెదిరించడం ఏంటండి? అంటే నేను ఏమంటున్నానంటే ఇది కూడా నేను ఇప్పుడు ఎక్కడో బయట ఉన్నాను, నేను ఊర్లో లేను యాక్చువల్ గా. ఇది అంతా కూడా నేను కూడా యూట్యూబ్ లో చూసిందే. ఎందుకంటే అటు ఎస్విసి ఏదో వినయన లెవెల్ తో చూశాను, అది నిజం అబద్ధమో తెలియదు. ఇప్పుడు ఆయన బయట కూడా ఉంది, ఆయన కూడా బయట ఇచ్చారు, ఏదో చాలా మంది 15 మంది వెళ్ళి బెదిరించారని. థియేటర్ ఇస్తే వాళ్ళకు, అంటే నేను ఒకటే అంటానండి, థియేటర్ ఇప్పుడు వాళ్ళు మీ నలుగురు కలిపి వాళ్ళు ఏమన్నారు మొన్నటి దాకా, థియేటర్లు వాళ్ళు నష్టపోతున్నారు అన్నారు. ఇప్పుడు తెలంగాణ ఛాంబర్ ఏం చెప్తుంది, ఇప్పుడు తెలంగాణ శ్రీధర్ గారు ఏం చెప్తారు, ఇప్పుడు అనుపమ్ రెడ్డి గారు ఏం చెప్తారు, ఇప్పుడు రవీంద్ర గోపాల్ గారు ఏం చెప్తారు, ఇప్పుడు సుదర్శన్ థియేటర్ మన బాలగోవిందరాజు గారు ఏం చెప్తారు, ఛాంబర్ వాళ్ళకి ఏం అండగా ఉంటది. ఇది ఎగ్జిబ్యూటరా, వీళ్ళ నలుగురితో స్వార్థమా అని అడుగుతున్నా. వీళ్ళ నలుగురు ఇద్దరు కోసం వీళ్ళందరూ పనిచేస్తున్నారా, లేకపోతే నిజంగా ఎగ్జిబ్యూటర్ సపోర్ట్ చేస్తున్నారా?
ఎగ్జిబిటర్ సపోర్ట్ చేస్తే ఆ ఎగ్జిబిటర్ కి ఈ రోజు, ఎందుకంటే మొన్న దాకా మీటింగ్లు అన్ని కూడా ఏంటి, మా ఎగ్జిబిటర్లు అన్నారు కదా, మరి ఆ నట్రా థియేటర్ మీ ఎగ్జిబిటర్ కాదా? ఈ పాయింట్ వస్తున్నాను నట్టికుమార్ గారు. అంటే ఈరోజు ఆ థియేటర్ ఓనర్ వచ్చి రోడ్డు మీదకి వచ్చి నాకు అన్యాయం జరుగుతోంది అన్నప్పుడు అసలు అన్యాయం జరిగిందా లేదా, లేకపోతే ఒక పంచాయతీ తీర్చేందుకు ఒక పెద్ద దిక్కులా ఉండాల్సిన ఇండస్ట్రీ ప్రస్తుతం ఆ పెద్ద దిక్కు పాత్ర పోషించలేకపోతుందా? దీనికి ఇండస్ట్రీ సమాధానం. నడి రోడ్డు మీద ఒకళ్ళు కొడితే చూస్తూ వెళ్ళిపోతుంటారే తప్ప ఆయన ఎందుకు కొడుతున్నారు, దేనికి కొడుతున్నారు అనేది చూడలేని పరిస్థితుల్లో మనం ఉన్నామండి. మనము ఇప్పుడు ఈ రోజు సారీ టు ఇంటరప్ట్ నటికుమార్ గారు, ఇండస్ట్రీ అన్ఆర్గనైజ్డ్ అయినప్పటికీ ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, ఇలా కొన్ని సెక్షన్స్కి వచ్చినప్పుడు ఆర్గనైజ్డ్గా కొన్ని ఆర్గనైజేషన్స్ బిల్డ్ చేసుకుంటున్నారు కదా, ఒక యూనిటీనా లేకపోతే సమ్వాట్ ఏదో ఒక పాయింట్ని మీరు ప్లేస్ చేసుకుంటున్నారు కదా, లైక్ ఎఫ్సిసి కావచ్చు ఇలా. ఇప్పుడు నేను అదే అడుగుతున్నానండి. 1941 లో తెలంగాణ ఛాంబర్ పెట్టారు. ఇస్ అ వెరీ వాల్యుబుల్, వెరీ ఎంట్రబుల్, ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఛాంబర్ అది. ఆ ఛాంబర్ సెక్రటరీ ఆయన ఉన్నారు శేఖరరావు గారు, రత్నాకర్ రావు గారు, జువాడి రత్నాకర్ రావు గారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు శేఖరరావు గారు. ఇప్పుడు ఆయన ఎగ్జిక్యూటివ్ ఇస్ మెంబర్ కదా. మరి అలాంటి వ్యక్తుల్ని మనం ఆల్రెడీ మనం ఏం చేయాలి? వాళ్ళు మనం కాపాడాలా? లేకపోతే శిరీష్ గారు, దిల్ రాజు గారు, శిరీష్ గారు, లేకపోతే సునీల్ గారు చెప్పిన మాట వినాలా? అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, మీరు చిరంజీవి గారి 2 సార్లు వెళ్ళారు, మీకు భరోసా ఇచ్చారు, ఎగ్జిక్యూటివ్లకు భరోసా ఇచ్చారు, వాళ్ళకు భరోసా ఇవ్వలేదు. ఇది ఎగ్జిక్యూటివ్లకు భరోసా ఇచ్చారు, లీజ్ ఓనర్లకు భరోసా ఇవ్వలేదు. లీజ్ ఓనర్ అంటే 5 థియేటర్లు, 4 థియేటర్లు, 10 థియేటర్లు, 9 థియేటర్లు, 3 థియేటర్లు, 4 థియేటర్లు, వాళ్ళు బతకడం కోసం పెట్టుకున్న థియేటర్లు ఉంటాయి. కానీ 50, 100 థియేటర్లు తీసుకొని బెదిరించి చేయడం అనేది ఇస్ నాట్ కరెక్ట్. పోరాడుతుంది అక్కడ ప్రొడ్యూసర్లు చెప్తుంది అదే, మేము ఇచ్చే డబ్బు నిజంగా ఎగ్జిక్యూటివ్కి వెళ్ళాలి, మేము ఇచ్చే డబ్బు బీఫామ్ లైసెన్స్ ఓనర్కి వెళ్ళాలి, థియేటర్ ఓనర్కి వెళ్ళాలి, మధ్యవర్తులకు వెళ్ళిపోతుంది డబ్బు. మా డబ్బు పోతే మేము అప్పులు అవుతున్నాం, మేము కష్టాలు పడి సినిమా తీస్తున్నాం, మా ఫ్యాషన్ మీద మేము రోడ్డు మీద పడుతున్నాం అని అడుగుతున్నారు నిర్మాతలు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ ఛాంబర్ మీద ఉంది. ఇప్పుడు ఆయన తప్పు చేశాడా, ఆయన ఒప్పు చేశాడా? ఇప్పుడు మైత్రి సంస్థను మీరు ఎలాగైనా మైత్రిని తెలంగాణ ఎంతమందిని తెలంగాణ నుంచి చెడగొడతారండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇంటర్ఫేర్ కావాలి, గవర్నమెంట్ ఇంటర్ఫేర్ అవ్వాలి. రేపు ఇంకొకటి కూడా చెప్తున్నా, రేట్లు అంటూ పెద్దకి రేట్లు రాకపోతే అది దిల్ రాజు కారణం ఉంటుంది. 100% ఆపడానికి 99% ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఇంకోటి ఏంటంటే మాకు తెలిసిన న్యూస్ కూడా ఉంది, ఆ టికెట్లు ఇస్తే మాత్రం ఆయన పార్టీ, ఆయన ఎఫ్డీసీ చైర్మన్ కే రిజైన్ చేస్తాను అన్నట్టు వార్తలు కూడా బయట వస్తున్నాయి. ఎంత నిజమో తెలియదు అది. రేట్లు కూడా తెలంగాణలో వస్తాయి రావో తెలియదు. అంటే నేనేమంటానంటే, ఒక సినిమా మీద కక్ష కట్టొద్దు, ఒక హీరో మీద కక్ష కట్టొద్దు, ఒక ఎగ్జిక్యూటివ్ మీద కక్ష కట్టొద్దు. ఎందుకంటే విలువ మనకు కనబడుతుంది. ఉదాహరణకి ఎన్ని కనబడుతూ వస్తున్నాయి. ఇప్పుడు మనం 1 man షో మన తెలంగాణలో ఇలా చేద్దాం అనుకుంటే, నేను ఒకటే చెప్తున్నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ అందరికి, ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ June 30 ఆల్ సినిమా చిన్నవి పెద్దవి అన్ని ఆపండి. ఈ ఎగ్జిక్యూటివ్ సమస్యలు తీర్చి పర్సంటేజ్ సిస్టమ్ పెద్దలు కూర్చొని, చిరంజీవి గారు అందరూ కూర్చొని, బాలేబాబు అందరూ కూర్చొని ఈ సెటిల్మెంట్ అయ్యేదాకా సినిమాల్ని ఇప్పుడు June 30 లోపల రిలీజ్ అయిన దాకా వదిలేసి, అక్కడి నుంచి రిలీజ్ కాకుండా ఆపి ఈ మొత్తం టోటల్ పర్సంటేజ్ సిస్టమ్ ఇవన్నీ సెటిల్మెంట్ అయితేనే తర్వాత సినిమాలు రిలీజ్ చేస్తే బాగుంటుందని. ఇది నా మాట కాదండి, నాకు మొత్తం 100 మంది నిర్మాతలు చెప్పారు, 100 మంది నిర్మాతలు చెప్పారు. ఇది రేపు 6వ తారీఖు 7వ తారీఖు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెడదాం అనుకుంటున్నారు. ఎందుకంటే అందరూ బాధపడుతున్నారు, అందరూ చిన్న సినిమా నిర్మాతలు, పెద్ద సినిమా నిర్మాతలు బాధపడుతున్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఇది ఏదో ఫుల్ స్టాప్ పడాలి, ఇది రోజుకి ఇలా టెన్షన్ పడవద్దు, ఏదో ఫుల్ స్టాప్ పడాలి. పర్సంటేజ్ సిస్టమ్ వాళ్ళు అడుగుతున్నారు, మనం కూడా హీరోలతో అందరితో కూర్చొని ఫుల్ స్టాప్ పెడతాం, ఎక్కడికైనా అప్పులు చేస్తాం, ఎక్కడికైనా ఇబ్బంది పడతాం అని అనుకుంటున్నారు వాళ్ళు కూడా. కనుక నేను ఒకటే అంటానండి, నిజమైన ఎగ్జిక్యూటివ్ని ఇబ్బంది పెడుతున్నారని మనకు కనబడుతుంది ఇక్కడ. ఇప్పుడు మొన్న పోరాడింది మన మీటింగ్లు మీరే చూసారు, మీరే కవరేజ్ చేశారు కదా, అంతా మీరే మొత్తం లైవ్ కవరేజ్ చేశారు కదా. ఏది నిజం ఏది అబద్ధం, ఏది నిజం ఏది అబద్ధం అనేది నిర్ధారణ మీ మీడియానే చేయండి. ఏది నిజం, ఎవరిది న్యాయం? నిర్మాతలది నిజమైన మాట్లాడుతున్న పోరాటం చేస్తున్న నిర్మాతలది న్యాయమా, లేకపోతే అక్కడ మాట్లాడుతున్న తెలంగాణ ఛాంబర్ నుంచో శిరీష్ గారు, సునీల్ గారు వాళ్ళది న్యాయమా, లేకపోతే నట్రా థియేటర్ లాంటి వాళ్ళు నిర్మాత చాలా మంది ఎగ్జిక్యూటివ్లు ఈరోజు బయటికి రాలేని పరిస్థితుల్లో భయభ్రాంతుల్లో ఉండి మా థియేటర్ సినిమా ఎవరేమని భయపడుతూ ఉండిపోయిన వాళ్ళ ఎగ్జిక్యూటివ్ న్యాయమా?
ఆయన ధైర్యంగా నటరాజ్ థియేటర్ ఆయన వచ్చాడు. సో మనీ థియేటర్స్ బయటికి రాలేకపోతున్నారు. మరి తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఇంటర్ఫేర్ కావట్లేదు? తెలంగాణ గవర్నమెంట్ ఇన్ని 100 కోట్ల సినిమాని ఈ రోజు ఇంత ఇబ్బంది పెడుతుంటే ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అంటే దిల్ రాజు గారికి భయపడా, సునీల్ గారికి భయపడా, ఎవరికి భయపడి ఆగుతుంది? అంటే నేనేమడుగుతున్నానంటే ఇక్కడ చిరంజీవి గారు ఒక మంచి మనసుతో, మంచి హృదయంతో మీకు నేను హామీ ఉన్నాను, జూన్ 30 లోపు సాల్వ్ చేస్తాను అని చెప్పి పెద్ద మనసుతో చెప్పి బతిమలాడాడండి. ఆయన చెప్పాడండి, రిక్వెస్ట్ చేసుకున్నాడండి. ఎందుకంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఈజ్ ఎగ్జిబ్యూటర్స్. చిరంజీవి గారికి రెస్పెక్ట్ ఈజ్ ఎగ్జిబ్యూటర్స్, రెస్పెక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటర్, రెస్పెక్ట్ ఈజ్ ప్రొడ్యూసర్స్. అంటే ఎవరు ఇబ్బంది కలగకూడదు అని ఒక ఉద్దేశంతో పెద్ద సినిమా రిలీజ్ అవ్వాలి, ఆ ప్రొడ్యూసర్కి డబ్బులు ఎలా రావాలో ఎగ్జిబ్యూటర్ కూడా డబ్బులు రావాలి, డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే నేను కూడా ఉంటాను అని చెప్పాడు. మరి ఆ మాటని వీళ్ళు ఏం నిలబెడుతున్నారండి? సునీల్ గారు చాలా పెద్ద మనిషి అనుకున్నాను నేను. సునీల్ గారు చాలా జెంటల్మెన్ అనుకున్నా. మరి మీరు ఈ విధంగా అనేది నాకైతే అసలు నిజంగా చెప్తున్నాను, వెరీ 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 అసలు వింటేనే చాలా బాధ అనిపిస్తుంది. చెప్పండి నటికుమార్ గారు. చాలా మంది ఎగ్జిబ్యూటర్లు మాట్లాడారు, అందరి పరిస్థితులు ఇవే, మీరు వదిలేస్తే ఎలాగిస్తారో చూస్తాం అంటే. ఏమండి, ఎవరి ఇష్టం వాళ్ళదండి, వాళ్ళ ప్రాపర్టీని కూడా మీకు మీకే లీజ్ ఇవ్వాలి, మీకే అమ్మాలి అంటే ఇది రౌడీజం కాదా? ఇది దౌర్జన్యం కాదా? ఒక్కసారి చెప్పండి. వాళ్ళ ప్రాపర్టీని అమ్ముకునే హక్కు కూడా వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాపర్టీ లీజ్ కూర్చుకున్న హక్కు కూడా వాళ్ళకి లేదా? ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా వాళ్ళ ప్రాపర్టీ మీద రైట్స్ వాళ్ళకే ఉంటాయి. మరి అది కాదండి పాపం, వాళ్ళు ఇది కదా. అందుకని నటరాజ్ థియేటర్ అవ్వచ్చు, సో మెనీ థియేటర్స్ అవ్వచ్చు, వాళ్ళ పరిస్థితులు ఎలాగున్నాయంటే అలాగున్నాయండి. తెలంగాణలో, ఆంధ్రాలో ఈ ప్రాబ్లమ్స్ లేవండి. ఆంధ్ర సీడెడ్ లో ఈ ప్రాబ్లమ్స్ లేవు. ఆంధ్ర సీడెడ్ లో ఈ విధంగా సురేష్ బాబుకి లీజ్ ఉన్నాయి, దిల్ రాజుకి లీజ్ ఉన్నాయి, అలాగే అరవింద్ గారికి లీజ్ ఉన్నాయి, అలాగే మొత్తం టోటల్ గా చాలా మందికి ఉన్నాయి, కానీ సునీల్కి ఉన్నాయి కొన్ని. కానీ ఇక్కడ అంతా ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ అంత ఇంకా తెలివి తక్కువ ఏం లేరండి ఎగ్జిబ్యూటర్లు. ఎందుకంటే అవసరం అయితే బయటకు కూర్చోబెడతారు. థ్యాంక్ యూ సో మచ్ నటికుమార్ గారు. మీరు అన్నట్టుగా విషయంలో చాలా క్లారిటీ రావాల్సిన సందర్భం ఉంది. ఇటు తెలుగు ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయాన్ని క్లియర్ చేయకపోతే కనుక బహుశా కాస్త హర్టింగ్ అనిపించవచ్చు.